శివోహం. అందరికీ నమస్కారం. శివ సువర్ణ ఛానల్ లేటెస్ట్ న్యూస్‌కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ కొత్త నిబంధనలను ప్రకటించింది. వివరాల్లోకెళ్లే ముందు మా ఛానల్‌ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్‌ని ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఆసరా పెన్షన్లు ఇకపై చేయూత పెన్షన్లుగా పేరు మారటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇకపై వృద్ధులకు రూ. 4,000 మరియు దివ్యాంగులకు రూ. 6,000 రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే కొత్తగా ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో అధికారులు వారి వివరాలను ఇంటికి వచ్చి తనిఖీ చేసిన తర్వాత వారికి చేయూత పెన్షన్ కార్డ్స్‌ని అందజేయడం అయితే జరుగుతుంది. తర్వాత కార్డు ఉన్న వారందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ అడగవచ్చు. అందువలన మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంకా బ్యాంక్ పాస్‌బుక్ అన్నీ సిద్ధంగా ఉంచుకోండి. అన్నిటికన్నా ముందు మీ ఫోన్ మీ అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే వారు మీ ఇంటికి వచ్చే ముందు మీకు ఫోన్ చేయవచ్చు. ఇక నుంచి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ చేయూత పెన్షన్ తీసుకునేవారు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మీరు మీ పెన్షన్ ప్రతి నెల ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు కనుక పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ప్రతి నెల మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ మీ పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో ప్రతి 2 నెలలకోసారైనా ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ప్రతి నెల వెళ్లి పెన్షన్ తీసుకోవడమే ఉత్తమం. మీరు గనక ప్రతి నెల పెన్షన్ తీసుకోని పక్షంలో లేదా 2 నెలల్లో పెన్షన్ తీసుకోని పక్షంలో మీ పెన్షన్‌ని నిలిపివేయడం అయితే జరుగుతుంది. బ్యాంకు ద్వారా మీరు చేయూత పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీరు ప్రతి నెల ఖచ్చితంగా ఏటీఎం ద్వారా గానీ లేదా బ్యాంకును సంప్రదించి గానీ మీ పెన్షన్‌ని తీసుకోవాలి. మీరు గనక మీ పెన్షన్‌ని అలాగే బ్యాంక్ అకౌంట్‌లో ఉంచినట్లయితే, డ్రా చేయనట్లయితే మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది అని గమనించాలి. మీరు చేసే చిన్న ఆలస్యం కారణంగా మీ పెన్షన్ రద్దు కాకుండా చూసుకోండి. ఇప్పటికే ఈ కారణంతో చాలా పెన్షన్లు రద్దయ్యాయని అందరూ గమనించాలి. మీకు ఏ అకౌంట్‌లో పెన్షన్ వస్తుందో ఆ అకౌంట్‌లో ఏ ఇతర లావాదేవీలు చేయకండి. కేవలం అది పెన్షన్ కోసం మాత్రమే వాడండి. కేవలం బ్యాంక్ మినిమమ్ డిపాజిట్ తప్ప ఏ ఇతర డబ్బుని ఆ అకౌంట్‌లో లేకుండా చూసుకోండి. ఇప్పటి వరకు పెరిగిన పెన్షన్లయితే రావడం జరగలేదు. పెరిగిన పెన్షన్లు వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి ఇంట్లో ఒకరికి మాత్రమే ఆసరా పెన్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంట్లో అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న భర్తకు పెన్షన్ వస్తూ ఆయన కనుక మరణించినట్లయితే వారి భార్యకు ఈ పెన్షన్ ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. దీనికోసం మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి వారిచ్చే రసీదుకి వారి ఆధార్ కార్డ్ జత చేసి మున్సిపల్ ఆఫీస్‌లో జమ చేయాలి. మీరు ఇలా అప్లై చేసిన తర్వాత ఒక వారంలో మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది మీరిచ్చిన అప్లికేషన్‌లో ఉన్న అడ్రస్‌కి వచ్చి వెరిఫై చేసిన తర్వాత వారి నుంచి మీకే కాలొస్తుంది. భర్త పెన్షన్ భార్యకు ట్రాన్స్‌ఫర్ చేయటానికి అప్లికేషన్ పెట్టుకోమని వారు మీకు కాల్ చేస్తారు. మీకు వారి నుంచి కాల్ వచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డ్, ఇంకా మీ రేషన్ కార్డ్ ప్రతులు, ఇంకా మీ బ్యాంక్ పాస్‌బుక్ తీసుకొని అధికారులను సంప్రదించినట్లయితే వెంటనే వారు వారి పోర్టల్‌లో మీ వివరాలను పొందుపరిచి పెన్షన్ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. పెన్షన్ ట్రాన్స్‌ఫర్ విషయంలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు అని మా మనవి. ఈ చేయూత పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూనే ఉంటాం. కాబట్టి పెరిగే పెన్షన్లపై మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో లభిస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.